దేవుడు అన్నింటినీ సృష్టించాడని ప్రజలు అన్నప్పుడు వెంటనే వచ్చే ప్రశ్న, మరి దేవుడిని ఎవరు సృష్టించారు? దీనికి సాధారణంగా లభించే సమాధానం ఏంటంటే, ఈ ప్రశ్న దేవుడికి వర్తించదు అని. దేవుడు ఎప్పుడూ ఉన్నాడు, ఎప్పుడూ ఉంటాడు. కాని ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం జరుగుతుంది. ఇదే ఆలోచనను విశ్వం గురించి చెప్పినప్పుడు, అంటే విశ్వమే ఎప్పటినుంచో ఉండి ఉండవచ్చు అని అంటే, అది అకస్మాత్తుగా ఇల్లజికల్ అయిపోతుంది. అది అస్సలు అర్థం లేని విషయమని. విశ్వాన్ని ఎవరో ఒకరు సృష్టించి తీరాలని అంటారు. ఇక్కడే లాజిక్ అసమానంగా మారుతుంది. విశ్వానికి ఒక సృష్టికర్త అవసరమైతే, మరి ఆ సృష్టికర్తను ఎవరు సృష్టించారు? సమాధానం మళ్ళీ అదే పాతచోటికి వస్తుంది. దేవుడికి ఆది లేదు, అంతం లేదు. మరి ఈ ఆలోచన దేవుడి విషయంలో అంగీకరించదగినదైతే, విశ్వం విషయంలో ఎందుకు అంగీకరించలేము? ఒక సృష్టికర్త విశ్వాన్ని నిర్మించాడు అని చెప్పడం మనకు తెలిసిన ఒక పద్ధతిలో ఉంటుంది. మనకు తెలిసిన ప్రతిదీ అంతకు ముందున్న దాని నుండే వస్తుంది. కారణాల వల్ల ఫలితాలు వస్తాయి. సృష్టించబడిన దాని వెనుక ఒక సృష్టికర్త ఉంటాడు. కాని ఈ గొలుసు అనంతంగా వెనక్కి వెళ్లలేదు. ఎక్కడో ఒకచోట ఆగి తీరాలి. ఏదో ఒక దశలో దీనికొక అంతిమ వివరణ ఉండాలి, లేదా అసలు వివరణే ఉండకూడదు. చివరికి మన దగ్గర 2 అవకాశాలు మిగులుతాయి. అయితే ఈ విశ్వం ఎటువంటి ప్రారంభం లేకుండా ఎప్పటినుంచో ఉండి ఉండాలి, లేదా దేవుడు ఎటువంటి మూలం లేకుండా ఎప్పటినుంచో ఉండి ఉండాలి. ఈ 2 ఆలోచనలు కూడా మానవ సహజ ఆలోచనా ధోరణిని సవాలు చేస్తాయి. దైవ గ్రంథాలు కూడా దేవుడిని ఆది మరియు అంతమంటే ఆల్ఫా అండ్ ఒమేగా అని వివరిస్తాయి. కాని ఆ భావనే సామాన్య మానవ లాజిక్కి ఆవల ఉంటుంది. అలాగే అనంతమైన విశ్వం అనే ఆలోచన కూడా చివరికి అసలు ప్రశ్న ఏది సరైన వివరణ అని కాదు, ఒక రహస్యాన్ని అంగీకరిస్తూ ఇంకో రహస్యాన్ని ఎందుకు తిరస్కరిస్తున్నాం అనేది. ఎందుకంటే ఈ 2 సమాధానాలు మన నుండి కోరేది ఒక్కటే. ఉనికిలోని కొన్ని భాగాలు మానవ లాజిక్స్కి ఎప్పటికీ పూర్తిగా సరిపోవు అని అంగీకరించడం. ఈ భావనను మనం మరింత లోతుగా విశ్లేషిస్తే, ఇది మన మేధస్సుకి మరియు విశ్వ రహస్యానికి మధ్య ఉన్న ఒక పెద్ద అగాధాన్ని చూపిస్తుంది. దీని గురించి మరికొన్ని ముఖ్యమైన కోణాలు ఇక్కడ ఉన్నాయి. 1. కారణం మరియు ఫలితం, అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్. మనం పుట్టినప్పటి నుండి చూసే ప్రతి వస్తువు వెనుక ఒక కారణం ఉంటుంది. కుండ ఉందంటే కుమ్మరి ఉండాలి, ఇల్లు ఉందంటే మేస్త్రి ఉండాలి. దీన్నే మనం లాజిక్ అంటాం. అయితే విశ్వం మొత్తం ఉనికిలోకి రావడానికి కూడా ఒక కారణం ఉండాలని మనం కోరుకుంటాం. కాని ఒకవేళ దేవుడే ఆ కారణమైతే, మరి దేవుడికి కారణం ఎవరు అనే ప్రశ్న దగ్గర మన లాజిక్ ఆగిపోతుంది. అక్కడ మనం అన్కాజ్డ్ కాజ్, అంటే కారణం లేని కారణం అనే ఒక కొత్త నిబంధనను సృష్టించుకుంటాం. 2. సమయం అనే చిక్కుముడి. మనం సమయాన్ని ఒక సరళ రేఖలా పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ చూస్తాం. అందుకే మనకు ప్రారంభం అనేది ముఖ్యం. కాని ఆధునిక భౌతిక శాస్త్రం ప్రకారం సమయం అనేది కూడా విశ్వంతో పాటే పుట్టింది. అంటే విశ్వం పుట్టకముందు సమయం అనేదే లేకపోతే అంతకుముందు ఏముంది అనే ప్రశ్నకే అర్థం ఉండదు. ఈ పాయింట్ని అటు ఆధ్యాత్మికత దేవుడికి వర్తింపజేస్తుంది, ఇటు విజ్ఞాన శాస్త్రం బిగ్ బ్యాంగ్కి వర్తింపజేస్తుంది. 3. మానవ అహంకారం మరియు సౌకర్యం. విశ్వం దానంతటా అదే ఎప్పటినుంచో ఉంది అని అంగీకరించడం కంటే, ఎవరో ఒకరు దాన్ని నడిపిస్తున్నారు అని నమ్మడం మానవ మనస్తత్వానికి కొంత ఓదార్పునిస్తుంది. ఎందుకంటే సృష్టికర్త ఉంటే అక్కడ ఒక ఉద్దేశ్యం ఉంటుంది. అదే విశ్వం యాదృచ్ఛికంగా లేదా అనంతంగా ఉందంటే మన ఉనికికి ప్రత్యేకమైన అర్థం ఉండదు. అందుకే మనం దేవుడి విషయంలో ఇన్ఫినిట్ ఎగ్జిస్టెన్స్ సులువుగా ఒప్పుకుంటాం. 4. 2 కూడా నమ్మకాలే. దేవుడు ఎప్పటికీ ఉంటాడు. ఇది ఒక ఆధ్యాత్మిక నమ్మకం. శక్తి మరియు పదార్థం, అంటే ఎనర్జీ అండ్ మ్యాటర్ ఎప్పటికీ ఉంటుంది. ఇది ఒక శాస్త్రీయ నమ్మకం. శక్తి నిత్యత్వ నియమం. ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. ఈ రెండింటిలో ఏది నమ్మినా మనం చివరకు అనంతం అనే ఊహకందని విషయాన్ని అంగీకరించి తీరాలి. అంటే మనం దేవుడిని నమ్మినా, సైన్స్ని నమ్మినా, చివరి మెట్టు దగ్గర లాజిక్ని పక్కన పెట్టి ఒక అద్భుతాన్ని లేదా ఒక రహస్యాన్ని అంగీకరించక తప్పదు. చివరగా మనం దేవుడు అనే పదాన్ని వాడినా, ప్రకృతి అనే పదాన్ని వాడినా, మూలం దగ్గరకు వెళ్లేసరికి మన జ్ఞానం పరిమితమైపోతుంది. బహుశా సత్యమనేది మన ఆలోచన పరిధికి మించిన 3వ మార్గంలో ఉండవచ్చు. విశ్వం ఎప్పటినుంచో ఉంది అని చెప్పడానికి విజ్ఞాన శాస్త్రం మరియు లాజిక్స్ మనకు కొన్ని బలమైన ఆధారాలను అందిస్తాయి. 1. శక్తి నిత్యత్వ నియమం. సైన్స్లో అత్యంత ప్రాథమిక సూత్రం ఒకటి ఉంది. శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము,
అది కేవలం ఒక రూపం నుండి మరొక రూపంలోకి మారుతుంది. దీనిని మనం ఈ చర్చకు అన్వయిస్తే విశ్వంలోని శక్తి లేదా పదార్థం ఎక్కడి నుంచో పుట్టలేదు, అది ఎప్పుడూ ఏదో ఒక రూపంలో ఉందనే అర్థం వస్తుంది. ఒకవేళ శక్తిని ఎవరూ సృష్టించలేకపోతే అది ఎప్పుడూ ఉండి తీరాలి. అదే నిజమైతే విశ్వానికి ఒక సృష్టికర్త ఉండాల్సిన అవసరం లేకుండానే అది అనంతం కావచ్చు. 2. శూన్యం నుండి ఏదైనా రాగలదా అంటే సంథింగ్ ఫ్రమ్ నథింగ్. సాధారణంగా దేవుడిని నమ్మేవారు అడిగే ప్రశ్న, శూన్యం నుండి విశ్వం ఎలా వస్తుంది? ఏదో ఒక శక్తి ఉండాలి కదా. కానీ క్వాంటం ఫిజిక్స్ ప్రకారం మనం అనుకునే శూన్యం నిజానికి ఖాళీ కాదు. అందులో ఎప్పుడూ క్వాంటం హెచ్చు తగ్గులు అంటే క్వాంటం ఫ్లక్చువేషన్స్ జరుగుతూ ఉంటాయి. అంటే ఏమీ లేని చోట కూడా కణాలు పుడుతూ మాయమవుతూ ఉంటాయి. దీని ప్రకారం విశ్వం ఆవిర్భావానికి ఒక తెలివైన వ్యక్తి అవసరం లేకపోవచ్చు. అది భౌతిక శాస్త్ర నియమాల ప్రకారమే జరిగి ఉండవచ్చు. 3. ద ఫిలాసఫీ ఆఫ్ బికమింగ్. మనం దేవుడిని ఒక వస్తువు లేదా ఒక వ్యక్తిలాగా ఊహిస్తాం. కానీ కొంతమంది దార్శనికులు ఏమంటారంటే విశ్వమే దేవుడు. విశ్వం విడిగా, దేవుడు విడిగా లేరు. విశ్వం నిరంతరం మారుతూ ఉంటుంది. ఒకవేళ విశ్వమే ఒక చైతన్యవంతమైన వ్యవస్థ అయితే దాన్ని సృష్టించడానికి విడిగా మరొకరు అవసరం లేదు. అది తనను తాను నిరంతరం పునర్నిర్మించుకుంటూ ఉంటుంది. 4. లాజిక్లో ఉన్న అసమానత. మనం దేవుడిని అనంతం అని పిలిచినప్పుడు మన మెదడు ప్రశాంతంగా ఒప్పుకుంటుంది. ఎందుకంటే మనం దేవుడిని లాజిక్కి అతీతంగా చూస్తాం. కానీ విశ్వాన్ని అనంతం అన్నప్పుడు మన మెదడు కారణం ఏది అని వెతుకుతుంది. ఇది కేవలం మన ఆలోచన పద్ధతిలో ఉన్న లోపం మాత్రమే. మనం ఒక అజ్ఞాత శక్తి అనగా గాడ్కి ఇచ్చే మినహాయింపు మన కళ్ల ముందు ఉన్న ప్రకృతికి అనగా యూనివర్స్కి ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. చివరికి మనం తెలుసుకోవాల్సిందేంటంటే ప్రశ్న విశ్వాన్ని ఎవరు సృష్టించారు అనేది కాదు, అసలు సృష్టి జరగాల్సిన అవసరం ఉందా అనేది. ఒకవేళ ఉనికి అనేది ఒక సహజ లక్షణమైతే దేవుడైనా విశ్వమైన ఎప్పటినుంచో ఉండవచ్చు. మనం ఒకదాన్ని పవిత్రం అని ఇంకోదాన్ని భౌతికం అని విడదీయడం వల్లే ఈ గందరగోళం ఏర్పడుతుంది. ఈ చర్చను మరో అడుగు ముందుకు తీసుకెళ్తే అసలు ఈ చిక్కుముడి విప్పడానికి సైన్స్ మరియు ఫిలాసఫీ కలిపి చూపే కొన్ని అద్భుతమైన మార్గాలు మనకు కనిపిస్తాయి. 1. బహుళ విశ్వాల సిద్ధాంతం అంటే మల్టీవర్స్ థియరీ. మనం కేవలం మన విశ్వం గురించే ఆలోచిస్తున్నాం కాబట్టి ఇది ఎప్పుడు మొదలైంది అనే ప్రశ్న వస్తోంది. కానీ శాస్త్రవేత్తలు మల్టీవర్స్ అనే భావనను ప్రతిపాదిస్తున్నారు. దీని ప్రకారం ఒక అనంతమైన సముద్రంలో బుడగలు పుట్టినట్లుగా అనంతమైన కాలంలో అనేక విశ్వాలు పుడుతూ నశిస్తూ ఉంటాయి. ఇక్కడ ఒకే ఒక విశ్వం లేదు కాబట్టి మొదలు అనే మాటకు తావులేదు. ఈ అనంతమైన ప్రక్రియనే మనం దేవుడు అని పిలవాలా లేక ప్రకృతి నియమం అని పిలవాలా అనేది మన ఇష్టం. 2. సమయం ఒక చక్రం. మన భారతీయ పురాణాల్లో యుగాలు ఎలాగైతే చక్రంలా తిరిగి వస్తాయి అని చెబుతారు. సైన్స్లో కూడా బిగ్ బౌన్స్ అనే సిద్ధాంతం ఉంది. విశ్వం విస్తరిస్తుంది, మళ్లీ ముడుచుకుపోతుంది. ముడుచుకుపోయిన విశ్వం మళ్లీ బిగ్ బ్యాంగ్ లాగా పేలి కొత్త విశ్వంగా అవతరిస్తుంది. అంటే దీనికి ఆది లేదు, అంతం లేదు. ఇది ఒక నిరంతర చక్రం. ఈ సిద్ధాంతం ప్రకారం విశ్వమే ఒక శాశ్వతమైన శక్తి. దాన్ని ఎవరు సృష్టించాల్సిన పని లేదు. 3. మేధస్సు ఒక పరిమితి. ఒక చీమకు ఇంటర్నెట్ అంటే ఏంటో అర్థం కాదు. ఎందుకంటే దాని మెదడు సామర్థ్యం అంతవరకే. అలాగే మనిషి మెదడు కాజ్ అండ్ ఎఫెక్ట్ అనే 4 గోడల మధ్య బందీ అయి ఉంది. మనం దేవుడిని ఒక వ్యక్తిగా ఊహించుకుంటే మనకు ప్రశాంతత లభిస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తికి ఉద్దేశాలుంటాయి, కానీ విశ్వం ఒక నియమం ప్రకారం నడుస్తుంది. అంటే మనకు భయం వేస్తుంది, ఎందుకంటే అక్కడ మన ప్రార్థనలు వినేవారు ఉండరు. నిజానికి సృష్టి అనే పదమే ఒక మానవ కల్పితం కావచ్చు. ప్రకృతిలో ఏది సృష్టించబడదు, కేవలం మారుతూ ఉంటుంది. 4. సమాధానం లేని ప్రశ్నే సమాధానం కావచ్చు. మనం దేవుణ్ణి నమ్మినా సైన్స్ని నమ్మినా చివరకు చేరుకునేది అగాధానికే. ఒక భక్తుడు దేవుడు రహస్యమని ఆగిపోతాడు. ఒక శాస్త్రవేత్త ఇంకా తెలియదు, అన్వేషిస్తున్నాం అని ముందుకు సాగుతాడు. రెండింటిలోనూ ఒకే రకమైన వినయం ఉంది. నాకు అంతా తెలుసు అని అనుకోకుండా ఈ అనంతమైన సృష్టి ముందు మనం ఎంత చిన్నవారమో అంగీకరించడమే అసలైన ఆధ్యాత్మికత లేదా అసలైన విజ్ఞానం. చివరగా ఒక ప్రశ్న, దేవుడు విశ్వాన్ని సృష్టించాడా లేక మనిషే తన భయాలను పోగొట్టుకోవడానికి దేవుడిని సృష్టించాడా అనే ప్రశ్న కంటే ఉనికి అనేది ఒక అద్భుతమని గుర్తించడం ముఖ్యం. లాజిక్ ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడ ఆశ్చర్యం మొదలవుతుంది. ఆ ఆశ్చర్యమే భక్తికి, విజ్ఞానానికి మూలం. ఈ అన్వేషణను మరికొంత ముందుకు తీసుకెళ్తే మనం ఒక అత్యంత లోతైన మరియు క్లిష్టమైన దశకు చేరుకుంటాం. అదే చైతన్యం,
కాన్షియస్నెస్. విశ్వాన్ని కేవలం పదార్థం మరియు శక్తిగా మాత్రమే చూస్తే అది ఒక యంత్రంలా అనిపిస్తుంది. కానీ ఆ విశ్వాన్ని గమనించడానికి మనలాంటి చైతన్యం ఉన్న జీవులు ఉన్నారు. ఇక్కడే అసలైన మలుపు వస్తుంది. 1. విశ్వమే ఒక మెదడు, అంటే ద కాస్మిక్ మైండ్. కొంతమంది శాస్త్రవేత్తలు మరియు తత్వవేత్తల ప్రకారం విశ్వం అనేది ఒక నిర్జీవమైన వస్తువు కాదు. ఒక మెదడులోని న్యూరాన్లు ఎలాగైతే ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయో, ఈ విశ్వంలోని గెలాక్సీల అమరిక కూడా అలాగే ఉంటుంది. దీనినే పాన్ సైకిజం అంటారు. అంటే చైతన్యం అనేది కేవలం మనుషులకే పరిమితం కాదు, అది విశ్వంలోని ప్రతి అణువులోనూ ఉంది. ఈ కోణంలో చూస్తే దేవుడు అనేవాడు విశ్వానికి వెలుపల ఉండి దాన్ని సృష్టించినవాడు కాదు. విశ్వమే ఒక చైతన్యవంతమైన మహాశక్తి. 2. గణితమే సృష్టికర్త. ఒకవేళ మనం వ్యక్తి రూపంలో ఉన్న దేవుడిని పక్కన పెడితే ఈ విశ్వం మొత్తం కొన్ని ఖచ్చితమైన గణిత సూత్రాల మీద నడుస్తుందని అర్థమవుతుంది. గురుత్వాకర్షణ శక్తి, కాంతివేగం లేదా పరమాణువుల మధ్య ఉండే బంధాలు, ఇవన్నీ ఒక ఖచ్చితమైన సంఖ్య మీద ఆధారపడి ఉన్నాయి. ఈ సంఖ్యల్లో ఏ ఒక్కటి కొంచెం అటూ ఇటూ అయినా ఈ విశ్వం ఉండేది కాదు, మనం పుట్టేవాళ్లం కాదు. ఇక్కడే ప్రశ్న వస్తుంది, ఈ గణిత సూత్రాలను ఎవరు రాశారు? లేక ఈ సూత్రాలే స్వతహాగా ఉనికిలో ఉన్నాయా? అంటే దేవుడు అంటే ఒక వ్యక్తి కాదు, ఈ విశ్వ నియమమే దేవుడు అని మనం అనుకోవచ్చు. 3. మానవ లాజిక్ ఎందుకు విఫలమవుతోంది? మనం ఆది బిగిన్నింగ్ మరియు అంతం ఎండ్ అనే పదాలను వాడతాం. ఎందుకంటే మన జీవితం పుట్టుకతో మొదలై చావుతో ముగుస్తుంది. మన అనుభవం పరిమితం. కానీ ఒక వృత్తాన్ని సర్కిల్ తీసుకోండి, వృత్తం ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ ముగుస్తుంది? దానికి మొదలు లేదు, ముగింపు లేదు. విశ్వం కూడా అటువంటి ఒక అనంతమైన వృత్తం లాంటిదైతే మన లాజిక్ దాన్ని ఎప్పటికీ పట్టుకోలేదు. మనకు అర్థం కానంత మాత్రాన అది ఇల్లాజికల్ అయిపోదు, అది మన అవగాహనకు మించిన హయ్యర్ లాజిక్ కావచ్చు. 4. నిశ్శబ్ద అంగీకారం. మనం ఎంత చర్చించినా చివరికి ఒక అద్భుతమైన నిశ్శబ్దానికి చేరుకుంటాం. దేవుడిని నమ్మేవాడు ఆ నిశ్శబ్దాన్ని భక్తి అంటాడు, సైన్స్ని నమ్మేవాడు ఆ నిశ్శబ్దాన్ని ఆశ్చర్యం అంటాడు. రెండూ కూడా ఒకే రకమైన స్థితికి దారితీస్తాయి. ఈ అనంతమైన ఉనికిలో మనం ఒక చిన్న భాగమని గుర్తించినప్పుడు ఎవరు సృష్టించారు అనే ప్రశ్న కంటే ఇంత అద్భుతమైన ఉనికిలో నేను ఉన్నాను అనే అనుభూతి ముఖ్యమవుతుంది. ఒక ఆసక్తికరమైన ప్రశ్న, ఒకవేళ భవిష్యత్తులో సైన్స్ విశ్వం ఎలా పుట్టిందో పూర్తి ఆధారాలతో నిరూపించినా, అప్పుడు కూడా అసలు ఆ నియమాలు ఎందుకు ఉన్నాయి అనే ప్రశ్న మిగిలే ఉంటుంది. అంటే రహస్యం అనేది ఎప్పటికీ మాయమవదు. దీనిపై మీ స్పందన ఏంటి? మీరు ఒక సృష్టికర్త ఉంటేనే ఈ విశ్వానికి విలువ ఉంటుందని భావిస్తారా? లేక ఈ విశ్వం దానికదే ఒక అద్భుతమని అంటారా? ఈ టాపిక్ మీద మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ మరియు షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.